హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 20 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 20 పెనాలిటీస్ ఫర్ ట్రెస్పాస్, డ్యామేజ్ ఇన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ యాక్ట్స్ ప్రొహిబిటెడ్ ఇన్ సచ్ ఫారెస్ట్. అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఎటువంటి పనులు చేయకూడదు, ఒకవేళ చేస్తే వాటికి పనిష్మెంట్స్ ఏంటి అని చెప్పేదే ఈ సెక్షన్. అసలు రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఎలాంటి పనులు చేయకూడదు, రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఇల్లు కట్టకూడదు, రిజర్వ్డ్ ఫారెస్ట్లో చెట్లు కొట్టేయకూడదు, రిజర్వ్డ్ ఫారెస్ట్లో వ్యవసాయం చేయకూడదు, రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఎక్కడా నిప్పు పెట్టకూడదు, అండ్ ఫారెస్ట్కి నష్టం జరిగే ఎటువంటి మంటను వదిలి వెళ్ళకూడదు. ఫారెస్ట్లోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. క్యాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆవుల్ని మేకల్ని రిజర్వ్డ్ ఫారెస్ట్లో మేతకి ఎవరూ తీసుకెళ్ళడానికి లేదు, అండ్ వాటిని అక్కడ వదిలేసి వెళ్ళడానికి కూడా లేదు. చెట్లని కొట్టడం, డ్యామేజ్ చేయడం, ఆర్ కింద పడిపోయిన వుడ్డును డ్రాగ్ చేయడం, డ్రాగ్ అంటే ఈడ్చుకొని వెళ్ళడం, అలాంటివన్నీ కూడా నిషేధం. చెట్టు పైన లేయర్ తీసేయడం ఆర్ చెట్టుని ట్యాప్ చేయడం, అంటే చెట్టుకు ఒక స్మాల్ ఇన్సర్షన్ చిన్న హోల్ పెట్టడం కానీ, లేదంటే ఒక స్ట్రిప్ లాగా కట్ చేయడం కానీ, నార్మల్గా వీటిని లాటెక్స్ కలెక్ట్ చేయడానికి లేదా ఎనీ అదర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ట్రీ కలెక్ట్ చేయడానికి చేస్తుంటారు అనమాట. ఇలాంటి పనులు కూడా చేయడానికి లేదు రిజర్వ్డ్ ఫారెస్ట్లో. తవ్వడము, స్టోన్స్ కట్ చేయడము, చార్కోల్ ఆర్ లైమ్ అంటే బొగ్గు కానీ సున్నం కానీ తయారు చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి లేదు. యానిమల్స్ని వేటాడడం, చేపలు పడడం, ఆర్ యానిమల్స్ కోసం ట్రాప్ సెట్ చేయడం, అంటే ఉచ్చు కానీ వల కానీ ఇలాంటివి వేయడం, అండ్ వాటర్ని పాయిజన్ చేయడం, ఇవన్నీ కూడా నిషేధం. రిజర్వ్డ్ ఫారెస్ట్కి సంబంధించి వాల్స్ కానీ, ఫెన్సింగ్ కానీ ఆర్ ఎనీ అదర్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకూడదు. ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఇలాంటి పనులు చేయమని హెల్ప్ చేసినా, ఎంకరేజ్ చేసినా ఆర్ వేరే వాళ్ళతో చేయించినా వాళ్ళు కూడా శిక్షార్హులే. ఇలాంటి ప్రొహిబిటెడ్ యాక్ట్స్కి పాల్పడితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి? ఒకవేళ నేరం ఎర్రచందనం, స్కెడ్యూల్డ్ ట్రీస్ ఆర్ గంధపు చెట్లకు సంబంధించిందైతే మొదటిసారి అంటే ఫస్ట్ టైం అఫెండర్స్కి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, అండ్ 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. సెకండ్ టైం నుంచి మినిమం 7 years జైలు అండ్ మినిమం 5 lakhs ఫైన్ పడుతుంది. 3 రకాల చెట్లకు సంబంధించి కాకుండా మిగతా అన్ని రకాల నేరాలకు ఫస్ట్ టైం అఫెన్స్ అయితే 3 months to 3 years జైలు శిక్ష, 5,000 నుంచి 30,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. టైం నుంచి 1 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 30,000 రూపీస్ ఫైన్ పడే అవకాశం ఉంటుంది. లీగల్గా ఫారెస్ట్లోకి ఎవరన్నా ఎంటర్ అయినా, ఏదన్నా సాగు చేస్తున్నా వాళ్ళని అక్కడి నుంచి పంపించేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. అలా యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలదు గవర్నమెంట్. మనం ఈ సెక్షన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. రాజు అనే వ్యక్తి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అనుకుందాం. అతను పట్టుబడితే 5 years జైలు శిక్ష లేదా మినిమం 3 lakhs ఫైన్ కట్టించుకుంటారు. ఆల్రెడీ ఒకసారి పట్టుబడి ఉంటే మినిమం 7 years జైల్ అండ్ మినిమం 5 lakhs ఫైన్ కట్టించుకుంటారు. That's all about this section, and this is very important section in this act. Thank you.